ఉన్నప్పుడేమో నాకు తినబుద్ధి కాదు. లేనప్పుడేమో ఇంకా కావాలనిపిస్తది. మొన్న ఈ అరిసెలయితే పాత్ర నుంచి ఉన్నాయి. అప్పటికైతే తినబుద్ధి కాలేదు. ఇప్పటికైతే రెండో, మూడు ఉంటే నీకోటి, నాకోటి అని కొట్టుకుంటామనమాట. నీకు కూడా ఏదో ఒక చోట ఇట్లనే అనిపిచ్చుంటుంది. నాకైతే ఫుడ్ కాడనే ఎక్కువగా అనిపిస్తుంటుంది. సరే కానీ ఈరోజైతే నేను వీడియో తీసుకుంటుంటే నీతోటి నేను కూడా వస్తా అని చెప్పి ఇంక తమ్ముడైతే వచ్చిండు. సరే అని చెప్పేసి వాడికి కూడాను ప్లేట్‌లోకి చికెన్ కర్రీ విత్ పరోటా అయితే వేసిచ్చాను. టేస్ట్ విషయానికొస్తే సూపర్ ఉందన్నమాట. పరోటా బానే ఉంటుంది కానీ తినడానికి నోట్లో పెట్టుకొని నలుముతుంటేనే లబ్బర్ నలిమినట్టు ఉంటది. అస్తమానం పోదన్నమాట. అయినా కూడా నాకు అదే ఇష్టమనమాట. వాడిని చూసారా నలుముతానే ఉన్నాడు నోట్లో పెట్టుకొని అసలుకే పోవట్లేదు వాడికైతే. అయినా కూడా నా కోసం అని చెప్పేసి తింటా అన్నాడు. మేము ఎలాగోలా తినేసాం కానీ, మా ఇంట్లో ఉన్న ముసలమ్మకైతే రాగి సంగటే కావాలంట. సద్దన్నం మిగిలిపోతే మీరేం చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఒగ్గన్నే కానీ, పులిహోర కానీ అసలుకే వేయను. ఇలా అయితే రాగి సంగటి చేయిచ్చేస్తాను మా ముసలమ్మకైతే. మా ముసలమ్మకి సంగటి ఉంటే చాలు అసలుకే రైస్ ముట్టుకోదన్నమాట. బొంగమూతి పెట్టేస్తుంది. ఇంక తన కోసం అని చెప్పేసి ఇక్కడ ఈ చికెన్ పులుసు, రాగి సంగటైతే ఏసిచ్చాను. తృప్తిగా తింటా అంది. ఇంతవరకు వీడియో చూస్తున్నారు కదా! వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండబ్బా!